యమన్ ఈ పేరు వినగానే మనకి ఎప్పుడు కూడా నెగిటివ్ న్యూసే కనిపిస్తుంది. ఏదో ఒక అంతర్యుద్ధాలు, ఏవో ఒక గొడవలు, ఏదో ఒక అన్సర్టెంటీతో ఎప్పుడు కూడా ఈ దేశం న్యూస్లో ఉంటూ ఉంటుంది. అయితే యమన్ అనే కంట్రీ ఎందుకు ఎప్పుడు న్యూస్లో ఉంటుంది, యమన్ అనే కంట్రీ ఎప్పుడు ఎందుకు అంతర్యుద్ధాలతో అతలాకుతలం అవుతుంది అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. 1990కి ముందు యమన్ అనేది ఒక కంట్రీ కాదు, రెండు కంట్రీస్, నార్త్ యమన్, సౌత్ యమన్. నార్త్ యమన్ వచ్చేసి ట్రెడిషనల్ ట్రైబల్ డామినేటెడ్, సదరన్ యమన్ వచ్చేసరికి సెక్యులర్గా ఉండేది. ఇది యుఎస్ఎస్ఆర్ ఇన్ఫ్లుయెన్స్తో ఉండేది. 1990లో యమన్ యూనిఫికేషన్ జరిగింది. సో సదరన్ యమన్ మరియు నార్దర్న్ యమన్ యునైట్ అయ్యాయి. యునైట్ అయినప్పుడు రెండు యమన్స్ మధ్య కూడా, అంటే సదరన్ మరియు నార్దర్న్ మధ్య ప్రాపర్ పవర్ షేరింగ్ జరగాలి అనుకున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ నార్దర్న్ యమన్ డామినేట్ చేసింది. నార్దర్న్ యమన్కి ఎవరైతే ప్రెసిడెంట్గా ఉన్నారో ఆయనే కంప్లీట్ కంట్రోల్ అంతా తీసుకున్నారు. సో దీనివల్ల సదరన్ యమన్లో ఉన్న వాళ్ళందరూ కూడా సఫర్ అయ్యారు, దానికి ప్రతిఘటించారు. సో 1994లో ఒక పెద్ద ఎత్తున సివిల్ వార్ అనేది వచ్చేసింది నార్దర్న్ యమన్కి, సదరన్ యమన్కి. దీంట్లో నార్దర్న్ యమన్ డిసైసివ్గా గెలిచి సదరన్ యమన్ని కంప్లీట్గా క్రష్ చేసేసింది. ఆ తర్వాత నార్దర్న్ యమన్ యొక్క బలం అనేది కంప్లీట్గా సాలిడిఫై అయ్యింది. అయితే సదరన్ యమన్ అలాగే మార్జినలైజ్ అయిపోయింది. అంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ లేకుండా పొలిటికల్గా, ఎకనామికల్గా, సోషల్గా అన్ని రంగాల్లో వాళ్ళకి ఇనఫ్ ఇంపార్టెన్స్ అనేది లేకుండా అయిపోవడం వల్ల దేవర్ కంప్లీట్లీ మార్జినలైజ్డ్. సో వాళ్ళ గ్రివాన్సెస్, ఆ కంప్లైంట్స్ అనేవి అలాగే ఉండిపోయాయి. ప్రాపర్ ఇంటిగ్రేషన్ మరియు యూనిఫికేషన్ అనేది జరగలేదు. పొలిటికల్గా యునైట్ అయినప్పటికీ కూడా ప్రజల్లో కావచ్చు, ఇంటర్నల్గా కావచ్చు, ఆ యూనిఫికేషన్ అనేది జరగలేదు. ఇది ఒకవైపు. ఇంకోవైపు విత్ ఇన్ నార్దర్న్ యమన్ మనం గమనిస్తే మతం అనేది కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. అక్కడ మేజర్ మతం ఏంటి? ఇస్లాం. అయితే ఇస్లాంలో కూడా రెండు తెగలు ఉన్నాయి, సున్నీస్ అండ్ షియాస్. అక్కడ జైదీ అనే ఒక తెగ ఉంది, ట్రైబ్స్ ఉన్నారు. ఆ ట్రైబ్స్ చాలా ఎక్కువ మంది పాపులేషన్ ఉంటారు, బార్డర్ ఏరియాస్లో ఉంటారు. సో జైదీ తెగకు చెందిన వాళ్ళందరూ కూడా షియా ఇస్లాంని ఫాలో అవుతారు. అక్కడ సలాఫీస్ అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళు సున్నీ ఇస్లాంని ఫాలో అవుతారు. అక్కడ ఏమైందంటే సౌదీ అరేబియా బ్యాకింగ్తో ఈ సలాఫీస్ అనేవారు ఎక్కువగా డామినేట్ చేసేవారు. అందువల్ల జైదీ తెగకు చెందిన వాళ్ళందరూ కూడా రిలీజియస్గా, సోషల్గా, ఎకనామికల్గా అన్ని రకాలుగా కూడా వాళ్ళు మార్జినలైజ్ అయ్యారు. అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ అనేది ఇవ్వలేదు. దానివల్ల వాళ్ళలో కూడా కోపం అనేది బాగా రగిలింది. అందుకనే హౌతీస్ అనే వాళ్ళు ఒక్కసారిగా అప్రైజ్ అవ్వడం అనేది జరిగింది. వాళ్ళు నార్దర్న్ యమన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయడం అనేది మొదలుపెట్టారు. అలా 2004 నుంచి 2010 వరకు హౌతీస్ కంప్లీట్గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రివోల్ట్ చేయడం జరిగింది. వాళ్ళు సాయుధ పోరాటం చేశారు. వీళ్ళకి ఇరాన్ సపోర్ట్ చేసింది, ఎందుకంటే ఇరాన్లో ఉండేది కూడా షియా ముస్లిమ్స్. ఈ సలాఫీస్కి సౌదీ అరేబియా సపోర్ట్ చేసింది, ఎందుకంటే సౌదీ అరేబియాలో ఉన్నది సున్నీ ముస్లిమ్స్. ఇలా మీరు గమనిస్తే యమన్లో వారు మల్టీ ప్రాంగ్డ్ వార్. ఒకవైపు నార్త్కి సౌత్కి ఇంకోవైపు విత్ ఇన్ నార్త్ మీరు తీసుకున్నా సరే మనకి షియాస్ అయిన జైదీస్కి, అటువైపు సున్నీస్ అయిన సలాఫీస్కి పడట్లేదు. ఒకవైపు రిలీజియన్ వార్, ఇంకోవైపు రీజనల్ వార్. రెండు వార్స్ మధ్య యమన్ నలిగిపోయింది. 2004 నుంచి 2010 వరకు ఇలా జరిగితే 2011-12లో అరబ్ స్ప్రింగ్ వచ్చింది. అంటే అరబ్ దేశాల్లో ప్రజలందరూ కూడా రోడ్డు ఎక్కారు. ప్రపంచవ్యాప్తంగా అరబ్ కంట్రీస్ అంతా కూడా మాస్ ప్రొటెస్ట్స్ వచ్చాయి. సో దీంట్లో అన్ఎంప్లాయ్మెంట్కి వ్యతిరేకంగా, హై ఇన్ఫ్లేషను, ఎకనామిక్ ఆస్పెక్ట్స్ చాలా వాటికి వ్యతిరేకంగా, అథారిటేరియన్ గవర్నమెంట్స్కి వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు అవి. డిక్టటోరియల్ గవర్నమెంట్స్ని దించాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా రోడ్డు ఎక్కారు. ఈ ప్రయాణంలోనే యమన్లో కూడా గవర్నమెంట్ అనేది చేంజ్ అయింది. అప్పటి వరకు ఉన్న ప్రెసిడెంట్ని దించేసి ఆయన ప్లేస్లో ఒక వీక్ లీడర్, ఒక కన్సెన్సస్ లీడర్, ప్రజలందరూ ఏకాభిప్రాయంతో ఒక లీడర్ని తీసుకొచ్చి పెట్టారు. కానీ ఆయన అంత స్ట్రాంగ్ లీడర్ కాదు. అతన్ని సౌదీ అరేబియా సపోర్ట్ చేసింది. ఎప్పుడైతే లీడర్ వీక్ అయిపోయారో 2014లో హౌతీస్ యమన్ యొక్క క్యాపిటల్ని క్యాప్చర్ చేసేసారు. సనాని కంప్లీట్గా క్యాప్చర్ చేసేసి ఆ ప్రభుత్వాన్ని దించేయడం అనేది జరిగింది. ఎప్పుడైతే హౌతీస్ ఉన్న ప్రభుత్వాన్ని దించేసి వాళ్ళు అధికారాన్ని క్యాప్చర్ చేసుకున్నారో, షియాస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరిగిపోతుందని చెప్పి, దానివల్ల ఇరాన్కి కూడా బలం పెరిగిపోతుందని భావించి, ఇరాన్ని రైవల్గా భావించే యూఏఈ మరియు సౌదీ అరేబియా రెండు ఒక కోలిషన్లోకి వచ్చి హౌతీస్కి వ్యతిరేకంగా లోపల పోరాటం చేయడం మొదలుపెట్టాయి. సో ఇంటర్నల్గా ఒకవైపు హౌతీస్ ఉన్నారు, వాళ్ళకి ఇరాన్ సపోర్ట్ చేస్తుంది. ఇంకోవైపు మనకి సున్నీ ముస్లిమ్సే పైన ఉండాలి, షియాస్ కింద ఉండాలనే ఉద్దేశంతో సౌదీ అరేబియా మరియు యూఏఈ యొక్క కోలిషన్గా వచ్చి
వాళ్ళు లోపల ప్రాక్సీ వార్స్ మొదలు పెట్టడం అనేది జరిగింది. అయితే ఇక్కడ కూడా సౌదీ అనేది మొత్తం యునైటెడ్ యమన్ని సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తే ఈ యూఏఈ అనేది సదరన్ యమన్ ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే యూఏఈ యొక్క స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ అంతా కూడా ట్రేడింగ్. సో సదరన్ యమన్కి మనకి సీషోర్ ఉంటుంది. సో ఆ పర్టికులర్ ట్రేడింగ్ లైన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పోర్ట్స్ ఎక్కువగా ఉండే ఏరియా అనేవి యూఏఈకి స్ట్రాటజిక్గా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎక్కువగా సదరన్ యమన్ని సపోర్ట్ చేస్తూ రావడం జరిగింది. ఇంకోవైపు సౌదీ వచ్చేసి కంప్లీట్ యునైటెడ్ యమన్ నాకు కావాలి, వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తానని చెప్పి సౌదీ వచ్చింది. సో ఇప్పుడు మీరు గమనిస్తే ఒకవైపు హౌదీస్ క్యాపిటల్ని క్యాప్చర్ చేస్తున్నారు, వాళ్ళని ఎలాగైనా దించాలని చెప్పి యూఏఈ మరియు సౌదీ అరేబియా చేతులు కలిపాయి. కొన్నాళ్ళకి హౌతీస్ని వీళ్ళు కట్ చేయగలిగారు. కానీ యూఏఈ సపోర్ట్ చేస్తున్న సదరన్ పార్ట్, దానికి సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ వచ్చింది. వాళ్ళు సదరన్ యమన్ని మళ్ళీ సెపరేట్ చేసేయాలి, మమ్మల్ని మార్జినలైజ్ చేసేసారు, సో మళ్ళీ మాకు సెపరేట్ దేశంగా మార్చాలని చెప్పి వాళ్ళు ఇంకోవైపు పోరాటం మొదలుపెట్టారు. ఆ పోరాటానికి యూఏఈ సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది. ఒకప్పుడు హౌతీస్ కోసం చేతులు కలిపిన యూఏఈ మరియు సౌదీ అరేబియా ఇప్పుడు విడిపోయాయి. సో సౌదీ అరేబియా నార్దర్న్ యమన్ని సపోర్ట్ చేస్తూ ఉంటే మన యూఏఈ వచ్చేసరికి సదరన్ యమన్ని సపోర్ట్ చేస్తూ రావడంతో ఇంటర్నల్గా యూఏఈ మధ్య మరియు సౌదీ అరేబియా మధ్య కూడా ఒక రకమైన ప్రాక్సీ వార్ అనేది యమన్లో జరుగుతుంది. సో నార్త్ సౌత్ కాన్ఫ్లిక్ట్ ఒకవైపు, మళ్ళీ హౌదీస్ అంటే సున్నీసు మరియు షియాస్కి మధ్య కాన్ఫ్లిక్ట్ ఇంకోవైపు. ఇలా మల్టిపుల్ వార్స్ మధ్య యమన్ రగిలిపోతూ నలిగిపోతూ ఉంది. ఈ ప్రాసెస్లో ఎవరు ఓడిపోయారు అంటే ప్రజలు, ఎవరు గెలిచారంటే నో వన్.